ట్రంప్ మరొక బాంబ్ పేలుస్తున్నాడు. భారత్పై మరింత ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత్లో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం జరిగింది. దక్షిణ మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగాను సెర్గియోకు బాధ్యతలున్నాయి. సెర్గియో గోర్ ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు. టారిఫ్స్ విధించినప్పటికీ భారత్ తన దారికి రావట్లేదనే అసహనంతో ట్రంప్ ఉన్నాడు. భారత్ చైనా రష్యాల బంధం బలపడుతున్న వేళ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు సెర్గియో గోర్. ప్రస్తుతం వైట్ హౌస్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సెర్గియో. అమెరికన్ ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల్లో 95% అమెరికన్లే భర్తీ చేసిన సెర్గియో టీం ట్రంప్కి చాలా నమ్మకమైనటువంటి టీంగా కొనసాగుతోంది. సెర్గియో గురించి ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సెర్గియో ఎంత ఇంపార్టెంటో. ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మానసిక స్థితిని సెర్గియో రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ట్రంప్ ఎలా ఆలోచిస్తాడో సెర్గియోకు తెలుసు. ట్రంప్కి ఏం కావాలో సెర్గియోకు తెలుసు. ఎలాంటి పనులు ఎలా చేస్తే ట్రంప్కి నచ్చుతుందో సెర్గియోకి తెలుసు. గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అమెరికా ఫస్ట్ అనే నినాదానికి అనుగుణంగా సెర్గియో చేసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన గురించి కానీ, లేదంటే ఉన్న వాళ్ళను తీసేసే దగ్గర నుంచి కానీ, ఇలా ప్రతి విషయంలోనూ సెర్గియో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే ఒకసారి ట్రంప్ చేసినటువంటి పోస్ట్ చూద్దాం. అది చూస్తే ట్రంప్కు సెర్గియో ఎంత క్లోజో, భారతదేశానికి ఎంత డేంజరో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సహజంగా ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క మనస్థితి తెలిసిన వాళ్ళు, ఆ ప్రభుత్వం సైకాలజీ తెలిసి ఎలా వాళ్ళ ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్ళగలగాలో తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా రాయబారులుగా ఉంటారు. కానీ పర్సనల్ ఎజెండాలతో పనిచేసే వాళ్ళకి కాదు. అంటే ఒక వ్యక్తి కోసం, ట్రంప్ ప్రభుత్వం కోసం చేస్తున్నారు అనడం కంటే కూడా ట్రంప్కి పర్సనల్గా పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. ట్రంప్ పర్సనల్ బాడీ గార్డ్స్ అని చెప్పాలి అన్ని రకాలుగా. సో ఒకసారి ట్రంప్ ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఐఎమ్ ప్రమోటింగ్ సెర్గియో గోర్ టు బీ అవర్ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్ to the Republic of India and special envoy for the South and Central Asia. As Director of Presidential Personnel, Sergio and his team have hired nearly 4,000 America First patriots across every department of our federal government in record time. Our departments and agencies are over 95% filled. Sergio will remain in his current role at the White House until his confirmation. Sergio is a great friend who has been at my side for many years. He worked on my historic presidential campaign, published my best-selling books, and ran one of the biggest super PACs which supported our movement. Sergio's role as Director of Presidential Personnel has been essential to delivering on the unprecedented mandate that we received from the American people. For the most populous region in the world, it is important that I have someone I can fully trust to deliver on my agenda and help us make America great again. Sergio will make an incredible ambassador. Congratulations Sergio అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ ఇది. అంటే సెర్గియో తనకి ఎంత క్లోజో ట్రంప్ ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రభుత్వానికి కావాల్సిన, లేదంటే దేశాల మధ్య శాంతి కుదర్చడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పడం కాకుండా మా విధానాలను, మా అనే కంటే కూడా నా విధానాలను అమలు చేయడంలో సెర్గియో చాలా గ్రేట్ అని చెప్తున్నాడు ట్రంప్. 4,000 మంది అమెరికా ఫస్ట్ పేట్రియట్ హైర్ చేసుకోవడంలో, అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని బలంగా పునికి పుచ్చుకున్నటువంటి పేట్రియట్స్ను, అమెరికన్ పేట్రియట్స్ను 4,000 మందిని హైర్ చేయడంలో సెర్గియో చాలా సక్సెస్ అయ్యాడని, తమకు కావాల్సిన 95% మంది
ఫుల్ అయ్యారని డిపార్ట్మెంట్స్ అన్నింటిలోనూ తమకు కావాల్సినటువంటి వ్యక్తులు. అండ్ అలాగే గతంలో చాలామందిని సర్గియో హిస్టరీ చూస్తే చాలామందిని అధికారుల్ని తొలగించడంలో కానీ ఉద్యోగుల్ని తొలగించడంలో కానీ అంటే ట్రంప్కి అనుకూలంగా లేని వాళ్ళను తొలగించడంలో సర్గియో చాలా యాక్టివ్గా పనిచేశాడు. సర్గియో టీం చాలా యాక్టివ్గా పనిచేసింది. ఇంకొంచెం లోతుగా వెళ్తే ట్రంప్ భావజాలాన్ని ఎలా ప్రజల మీద రుద్దాలో ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సర్గియో టీం ఆ విషయాన్ని చాలా బాగా చూసుకోగలిగింది. ఎన్నికలకు ముందు ట్రంప్ అదే చెప్తున్నాడు, నా విజయానికి దోహదపడ్డ వ్యక్తి సర్గియో అని చెప్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ప్రత్యర్థుల యొక్క వీక్నెస్ను తెలుసుకొని వాళ్ళని దెబ్బ కొట్టడం కూడా రాజకీయాల్లో సహజంగా చూస్తుంటాం. కానీ ట్రంప్కున్నటువంటి ఒక పనికి మాలిన లక్షణం ఏంటంటే ప్రత్యర్థుల యొక్క పర్సనల్ విషయాలను బయటకు తీసుకొచ్చి, మనం గతంలో చూసాం ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ పబ్లిక్ డొమైన్స్లో మాట్లాడుతూ పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడుతూ కూడా వాళ్ళ బెడ్రూమ్ విషయాలను సైతం ప్రస్తావించినటువంటి మానసిక దౌర్బల్యాన్ని మనం ట్రంప్లో చూసాం. బెడ్రూమ్లో తన భర్తని సంతోషపెట్టలేని మహిళ అంటూ తన ప్రత్యర్థి గురించి మాట్లాడినటువంటి ఒక పనికిమాలిన కామెంట్ గురించి మనం చూసాం. అలాంటి ఒకటి కాదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం గత ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం గురించి చేసినటువంటి కామెంట్స్ కానీ, అలాగే ఒబామా గురించి ముఖ్యంగా ఒక రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో కానీ, అంటే ఒబామాని ఏదో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఉండడం, తాను నవ్వుతూ కూర్చున్నట్టు ఒక పైశాచిక ఆనందాన్ని చూపించుకుంటున్నటువంటి ఒక వీడియో కానీ, ఇలా అనేకం మనం గతంలో చూసాం. ఇలాంటి మనస్తత్వానికి తగ్గట్లుగా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టేందుకు సర్గియో టీమ్స్ గతంలో చాలా పనిచేశాయి. ప్రత్యర్థుల వీక్నెస్లు ఏంటి, ప్రత్యర్థుల యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి గతంలో బైడెన్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన తన పర్సనల్ డీటెయిల్స్ చాలా వరకు బయట పెట్టారు. అందులో సర్గియో టీం పనిచేసింది. ట్రంప్కి ఒక సీక్రెట్ వెపన్ సర్గియో టీం అనేది చాలా బ్రూటల్ వెపన్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతదేశానికి రాయబారిగా పెడుతున్నాడు. దేనికోసం? భారతదేశం అమెరికా మాట వినట్లేదు, ట్రంప్ మాట వినట్లేదు. టారిఫ్స్ అనే కత్తికి భారతదేశం భయపడడం లేదు. రష్యాతో ఉన్న బంధాన్ని ఒక బలమైన కవచంగా వాడుకుంటుంది భారత్. మన ఆత్మవిశ్వాసాన్ని ఒక బలమైన కవచంగా నిలబెట్టగలిగింది. వీఆర్ ఇండిపెండెంట్ కంట్రీ అని చూపించుకోగలిగింది భారత్, నిరూపించుకోగలిగింది. సో ఇలాంటి దేశాలని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా ఒక క్రూరమైన మనస్తత్వం కలిగి ఒక రకంగా చెప్పాలంటే బ్రూటల్ మెంటాలిటీ కలిగి బ్రూటల్ పొలిటికల్ ఎజెండాస్ని అమలు చేయగలిగినటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు ట్రంప్కు అవసరం. వైట్ హౌస్లో తన క్రింద తన పక్కన విశ్వాస జాగిలంగా పనిచేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే, ఈ మాట వాడడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఇట్స్ ఏ వోల్ఫ్ ప్యాక్ ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వాళ్ళను తీసుకొచ్చి ఇప్పుడు భారతదేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశాన్ని ఖచ్చితంగా భారతదేశం మీద ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ టాక్టికల్ మూవ్ ఫ్రమ్ ట్రంప్ అని చెప్పొచ్చు. ఎలా డీల్ చేయబోతున్నారు ఇప్పుడు భారతదేశంతో? సర్గియోని రాయబారిగా పెట్టడం ద్వారా ట్రంప్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం ఉంది? సర్గియో రికార్డు చూస్తే చాలా బ్రూటల్గా వ్యవహరించేటువంటి తీరు తమ ప్రత్యర్థుల పట్ల. ఇప్పుడు భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఒక ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి ట్రంప్కి